ధరణి పేరుతో గత ప్రభుత్వం పేదల పొట్టకొట్టి భూ కబ్జాలు చేసిందని ఆరోపించారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 6 గ్యారంటీలు ఇంటింటికి అందేలా చూస్తామన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అన్నారు నీలం మధు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో, శివంపేట గ్రామంలోని బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నీలం మధు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని చాకర్మేట్ల హనుమాన్ దర్శనం చేసుకున్నాం. అట్లనే హనుమాన్ దర్శనం అయిపోయాక బగలాముఖి అమ్మవారు కూడా దర్శనం చేసుకున్నాం. ఆంజనేయులు అమ్మవారు కూడా ధర్మం వైపు నిలబడతారు. ఆ ధర్మానికి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో ఎట్లయితే 6 గ్యారంటీలు నెరవేర్చి అందులో 5 గ్యారంటీలు రేవంత్ అన్న నాయకత్వంలో చేస్తున్నామో, రేపు కూడా పార్లమెంట్లో నీలం మధు గెలిచిన తర్వాత కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అందుబాటులో ఉండి అక్కడనే ఉండి ఒక వారంలో ఒక రోజు ఉండి అక్కడ మా ఇన్ఛార్జీలను, మా సర్పంచ్లను, మా జెడ్పీటీసీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలు అందరూ పెట్టుకొని కూడా కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడనే పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా చెప్పింది కదా, ధరణి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతుంది. మేము కూడా ధరణిని తీసేసిన తర్వాత కూడా గ్రామాలలో గ్రామ సభలో కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు అయినా సరే, ఉద్యోగులైనా సరే, రైతులకైనా సరే, పెన్షన్స్ రానులకైనా సరే, రేషన్ కార్డులైనా గ్రామ సభలో కూర్చుంటాం. గ్రామ సభలో కూర్చొని గ్రామాలలో వాళ్ళ సమస్యలు ఏమిటియో మా దృష్టికి తీసుకొస్తారు. అవి నేను కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర దృష్టికి తీసుకెళ్తా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని సమన్వయంగా పనిచేస్తాం. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజా పాలనలాగా ఉంటాం.